క్వార్టర్ కళ్ళు కనబడతలే ఏం మనిషిరా ఈడు. అమ్మని అమ్మ, తండ్రేమక్కడ కొడుకేమిక్కడ, తండ్రిని మించిన కొడుకుండుగా. వాసన ఏం చూసావు హాయిగా. అమ్మ ఎట్లా తాగుతారా అదేంది దారా బాబు తాగుదాం. రే మదాకులు రే రే మదాకులు వద్దు మదాకులు మదాకు లేకుండా అలా చీ అమ్మ దిమాగు ఉండదు ఏముండదు. ఎప్పుడు అదే పనా, వేరే పని లేదా? అవన్నీ వద్దు, కిరాయి పైసలు ఏమైనాయి ఉండవు. తానీకైతే ఉంటాయి నీ కాడ. నిన్ను చూసి నీ కొడుకు కూడా ఖరాబ్ అవుతుండు. నా కొడుక ఏం చేసిండే ఇందాక అయినా చెట్టు చక్కగా ఉంటే పండు చక్కగా ఉంటది. జరాన్ని చూసుకో. చెప్పనికి అమ్మ కూడా లేదానికి. ఇంకో వారంలో పైసలు రావాలి, లేదంటే సామాన్లు మొత్తం బయట ఉంటాయి. అన్నం లేదు ఏం లేదు, ఆకలి అవుతుంది. ఏం తినాలి నేను? మీ అమ్మ బతుకుంటే కష్టాలు ఉండపోగారా. నుండేం బిక్తున్నావు అయ్యా? అవును, మా అమ్ముండి ఉంటే ఈరోజు ఇల్లు ఇలా ఉండకపోతుండే. కానీ మా అమ్మ చచ్చిందే నీ వల్లగా. ఒక్కరోజైనా పట్టించుకున్నావు అయ్యా మమ్మల్ని? నేను తాగలేకనా, నేను తిరగలేకనా? నీ అమ్మ మందుకిచ్చే ఇజ్జత్ మాకిచ్చినా బాగుండు. నిన్ను చూసి నీ కొడుకు కూడా ఖరాబ్ అవుతుండు. నేను తాగలేకనా, నేను తిరగలేకనా? చెప్పనికి అమ్మ కూడా లేదానికి. మా అమ్మ చచ్చిందే నీ వల్లగా. ఒక్కరోజైనా పట్టించుకున్నావు అయ్యా మమ్మల్ని? చెట్టు చక్కగా ఉంటే పండు చక్కగా ఉంటుంది.
రారా కాలేజ్ కాడ తిప్పుతా. ఏ టాపర్ ఏడికి పోతున్నావు? జిరాక్స్ సెంటర్కి వెళ్తున్నా. దాటే పోతున్నా, దింపుతుందా? ఇంకా అయితే అంతే, రెజ్యూమే జిరాక్స్ కూడా సరిపోతుందిరా. అరే నీకు ఇంకా ఛాన్స్ ఉందిరా. 7 బ్యాక్లో క్లియర్ చేస్తే ఏదో నా అంత పెద్ద జాబ్ రాకపోయినా చిన్న జాబ్ వస్తుందిరా. అన్నీ మనకు సెట్ కావులే. వాడు వచ్చిండ్రా. బాయ్ లెమన్. మందే తాగావు, లెమన్ ఎందుకురా నీకు? దానికి దీనికి ఏం సంబంధం రా? అందా అయినాక హ్యాంగ్ ఓవర్ దిగనికి లెమన్ తాగుతావు, నీకెందుకురా? ఎప్పుడు అదే పనా రా? సరే అని ఇక్కడికి వచ్చింది ఎడిటింగ్. ఏ ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందిరా, కానీ దానికి ల్యాప్టాప్ కావాలా. దానికోసమే పైసలు జమ చేస్తున్నా. నాకు తెలిసిన ఒక అన్నుండ్రా, అన్న కూడా ఎడిటర్ కావాలంట. మాట్లాడమంటే మాట్లాడేస్తాం. సెట్ చేయ మళ్ళా మాట్లాడతాం. 7 బ్యాక్లో క్లియర్ చేస్తే ఏదో నా అంత పెద్ద జాబ్ రాకపోయినా చిన్న జాబ్ వస్తుందిరా. ఏదో నా అంత పెద్ద జాబ్ రాకపోయినా చిన్న జాబ్ వస్తుందిరా. ఏమారా 3 రోజుల నుంచి కాలేజీకి వదలేవు? చందుబాయ్ అంటారా బాబు. రేయ్ ఏం చేస్తుర్రా? డైలాగ్ కొడుతున్నా అంకుల్. అబ్బా ఆదిత్య వస్తున్నాడు మీ కాడికి? వస్తున్నా అంకుల్, ఎందుకేమే? ఏమోరా, నాతో సరిగా మాట్లాడతలే, ఇంటికి సరిగా వస్తలే, కాలేజీకి కూడా వస్తలేడు రాడు. ఏమైందో రానికి? ఏమో అంకుల్, మనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఎడిటింగ్ అంటే ఇష్టం. ఏదో పెద్ద ఎడిటింగ్ ఆఫర్ కూడా వచ్చింది, అది చేయాలంటే ల్యాప్టాప్ కావాలి. దానికోసం ఓ 15,000 దాకా జమ చేసిండు. అవునా? ఎంత అవుతుందిరా ల్యాప్టాప్కి? ఫస్ట్ హ్యాండ్ అంటే ఒక 70,000 దాకా ఉండొచ్చు, సెకండ్ హ్యాండ్ అంటే ఒక 30,000 నుంచి 40,000 దాకా ఉండొచ్చు. సరే రేయ్, నీకోసం ఏం తెచ్చినా చూడు. అడబెట్టు చూస్తా. సత్తయ్య, సత్తయ్య, అరే భాస్కర్ అన్న, దాయిదా లోపట్రా. వచ్చేం చేస్తలే కానీ నాకు ఇచ్చేది ఇస్తే నేను పోతా.
అర్థం చేసుకోవి. బండి అమ్మించి కొడుకు ల్యాప్టాప్ గురిండితారా? నాకు ఇచ్చేటి ఇవ్వకుండా ల్యాప్టాప్ ఎట్లా కొంటావు నువ్వు? అన్న సాయంత్రం బండి పైసలు వచ్చేటి ఉన్నాయి, రాగానే ఇచ్చేస్తా. సరే, సాయంత్రం వరకు చూస్తా. అంకుల్ ఏదో పెద్ద ఎడిటింగ్ ఆఫర్ కూడా వచ్చింది. అది చేయాలంటే ల్యాప్టాప్ కావాలి. దానికోసం ఓ 15,000 దాకా జమ చేసింది. భాస్కర్ అన్న, ఉం. ఏయ్ హాయ్ రా, ఎడికి పోతున్నావు? మెట్రో కాడికే. దాటే పోతున్నా, దా దింపుతా. కారు అడుగురా. అదే కారు కొన్నావా? అవునరా. నేను కూడా కొందాం అనుకుంటున్నా. అసలు ఏం జాబ్ చేస్తున్నావురా? ఇంకా తెలవాలంటే నీకు షార్ట్ ఫిలిం పంపిస్తా, గద్దుడు. సరే, ఈ రోజుల్లో సర్టిఫికేట్ ఈజీగా దొరికేస్తుందేమో, కానీ స్కిల్ అనేది కష్టంతో మాత్రమే వస్తుంది. దొంగ సర్టిఫికేట్ చేసుకోవచ్చేమో, కానీ దొంగ స్కిల్ నేర్చుకోలేము.